శ్రీ ప్రణవపీఠం గుడిబడి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తి, సేవ, సమర్పణ కలిసిన ఒక పవిత్ర కార్యక్రమం గుడిబడి సేవా కార్యక్రమం. గుంటూరు నగరంలో శ్రీనివాసరావుపేటలో ఐటీసీ ఎదురుగా ఉన్న దేవాలయం శ్రీ గోదాదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 2026 మార్చి 22వ తేదీ ఆదివారం ఒక మహత్తర సేవా కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీ ప్రణవపీఠం వ్యవస్థాపకులు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి స్ఫూర్తితో ఆయన ఏర్పాటు చేసిన గుడిబడి సేవా కార్యక్రమంలో శ్రీ ప్రణవపీఠం గుడిబడి గుంటూరు సభ్యులు భక్తి శ్రద్ధతో ఈ దేవాలయం సేవలో పాల్గొన్నారు. గుడి అంతర్భాగంలో పూజా స్థలాలను శుభ్రపరచి గుడిలో ప్రతి మూలను పవిత్రంగా తీర్చిదిద్దారు. పూజలో ఉపయోగించే సామగ్రిని అత్యంత శ్రద్ధతో శుభ్రపరిచారు. గుడి ప్రాంగణం మొత్తం బూజుదులిపి ఊడ్చి కడిగి స్వచ్ఛంగా మార్చారు. గుడి చుట్టూ ఉన్న ప్రతి ప్రదేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, దశవిధ రూప గోవింద, కృష్ణ రామ గోవింద, రామ కృష్ణ గోవింద గోవింద. నవగ్రహ మండపంలో పేరుకుపోయిన నూనె బంక మరియు మలినాలను పూర్తిగా తొలగించి శుభ్రంగా కడిగారు. గుడి గ్రిల్స్ను మెరుస్తూ ఉండేలా శుభ్రం చేశారు. స్వామివారి ఉత్సవ వాహనాలను శుభ్రపడిచి గుడి ధ్వజస్తంభాన్ని పవిత్రంగా తీర్చిదిద్దారు. అంతేకాదు గుడి పైభాగంలో ఉన్న ప్రదేశాన్ని కూడా శుభ్రపరిచారు. ఈ సేవలో పాల్గొన్న గుడిబడి శిష్య బృందం అత్యంత భక్తి శ్రద్ధతో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవలో ఆనందం, సేవలో పరమార్థం. మానవ సేవే మాధవ సేవ అనే సందేశంతో ఈ గుడిబడి సేవా కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచింది. శ్రీ ప్రణవపీఠం గుడిబడి గుంటూరు సభ్యులు నిర్వహించిన ఈ సేవను కొనియాడుతూ శ్రీ గోదాదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది, మన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి గుడిబడి సేవా కార్యక్రమాలకు భక్తితో నమస్కరిస్తూ మన గురుదేవులను కొనియాడుతూ శ్రీ ప్రణవపీఠం గుడిబడి గుంటూరు సభ్యుల సేవను హర్షించి సత్కరించారు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఆలయానికి వెళ్ళి సమ్మార్జనం చెయ్యండి. మార్జనము అంటే తుడుచుట, సమ్మార్జనం అంటే శ్రద్ధతో తుడవడం. అంటే గుడిబడి వాళ్ళు చేస్తున్న పని అది. ఆ గుడిబడి అనే కార్యక్రమం అందుకనే ప్రత్యేకంగా పెట్టించాను. సుస్పష్టంగా రామసుడు ఏమన్నాడు, ఆలయానికి వెళ్ళండి, శ్రద్ధగా తొడవండి. అలా తుడిచినటువంటి వాళ్ళు ఉన్నారే, శివపురం ప్రాప్య తేవై శివపురం ప్రాప్య జగద్వంద్యాహ భవంతి చ. కైలాసానికి వెడతారు, భూలోకంలో ఉన్నప్పుడు జగత్తులో అందరి చేత కీర్తింపబడతారు, జగద్వంద్యులవుతారు, అందరి యొక్క నమస్కారాలు అందుకుంటారు, మిమ్మల్ని భక్తులు తలుచుకుంటారు. ఇహం పరం రెండూ ఇస్తుంది. ఆలయమును విడిచిపెట్టకుండా నెల్లాళ్ల పాటు తుడిచినటువంటి వాడు మహా ఐశ్వర్య సంపన్నుడవుతాడు. తిరుగులేని ఆయువు లభిస్తుంది, సంపద లభిస్తుంది, కీర్తి లభిస్తుంది. ఇసుకలో రాసిన రాత చేత్తో ఇలా తుడిస్తే అవుతుంది, ఆ రాత అంతా చెరిగిపోతుంది. అలాగే బ్రహ్మని నుదుట రాసిన పాత చెత్త రాత ఆలయమును శుభ్రం చేయటం వల్ల తొలగిపోయి కొత్త రాత ఏర్పడుతుంది, మంచి రాత ఏర్పడుతుంది. గోవింద